హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీస్ డైరీ. ఈరోజు మన ఛానల్లో తెలుగు వారందరికీ ఎంతో నచ్చే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్. రోజు మనం తీసుకునే దోశ ఇడ్లీలను తినడం కంటే ఈ పెసరట్టు తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పెసలలో ప్రోటీన్లు అధిక శాతంలో ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను, చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఈ పెసరపప్పును నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. ఈ పెసలను 7 నుండి 8 గంటల పాటు నానబెట్టి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. కొంతమంది నానబెట్టిన పెసరను తమ ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. అలా కుదరని వారు కనీసం వారంలో 2 సార్లైనా ఇలా పెసరట్లుగా వేసుకుని తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారు అవుతాము. ఇంకెందుకండి ఆలస్యం, పిల్లలకు పెద్దవాళ్లకు ఎంతో నచ్చే ఈ పెసరట్లను నా స్టైల్లో నేనెలా చేశానో చూసేయండి.
పెసరట్టు ఉప్మాను కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తారుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.